వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. రెక్టిఫికేషన్ డీడ్ అంటే ఏంటి? ఇది ఏ సందర్భంలో వాడతారు? దీనికి ఉండాల్సినటువంటి షరతులు ఏమిటి? దీని కాల పరిమితి ఎంత? ఎన్ని రోజుల్లోగా చేసుకోవాలి అన్నటువంటి విషయాల్ని ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ల్యాండ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం డాక్యుమెంట్ తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్ రిలీవ్ చేసుకున్నాక అయ్యో ఈ డాక్యుమెంట్లో మన ఇనిషియల్లో స్పెల్లింగ్ మిస్టేక్ అయిందనో, లేకపోతే మన పేర్లో అంటే బయ్యర్ యొక్క నేమ్లో కానీ స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, లేకపోతే సెల్లర్ యొక్క నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు, లేకపోతే అక్కడ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అని రాస్తాం. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో ఆ యొక్క ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్లో మనం ఏదైనా కాస్త చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్, అయ్యో పొరపాటు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇట్లాంటి సందర్భాల్లో ఎట్లా చాలా మనం సతమతమైపోయి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భాల్లో అంటే రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంలో ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్ అంటే మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో బయ్యర్ వచ్చి సెల్లర్ సంతకాలు పెట్టేసుకొని షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ మనం చలన అంతా కట్టేసిన తర్వాత డాక్యుమెంట్లో ఏదైనా చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ ని రెక్టిఫికేషన్ చేసుకోవడం కోసం అని మళ్ళా మనం ఇంకొక డీడ్ రాసుకోవాల్సి వస్తుంది. దాన్ని రెక్టిఫికేషన్ డీడ్ అంటారు. ఇది యాక్చువల్గా ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం సెక్షన్ 17 అండ్ 18 ప్రకారం మనం చేసినటువంటి యొక్క డాక్యుమెంట్ లో చిన్న చిన్న కరెక్షన్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి కరెక్షన్ చేసుకోవడం కోసం చెప్పి మన యొక్క రెక్టిఫికేషన్ డీడ్ ని వాడడం జరుగుతుంది. అయితే అసలు ఈ రెక్టిఫికేషన్ డీడ్ ఏ సందర్భాల్లో వాడతారు నేను మీకు కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు, బయ్యర్ వచ్చారు, సెల్లర్ ఇద్దరు బయ్యర్ కూర్చొని మనం ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవడం, లేకపోతే ఆన్లైన్ లో పేమెంట్ కూడా పేమెంట్ చేసేసాం. పేమెంట్ చేసేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది, సబ్ రిజిస్టర్ గా సైన్ అయిపోయింది, డాక్యుమెంట్ నెంబర్ కూడా వచ్చేసింది. డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసిన తర్వాత మనం డాక్యుమెంట్ చూసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే ఏదైతే మనం ఒక ప్రాపర్టీ మదర్ డాక్యుమెంట్ ఉందో ఆ మదర్ డాక్యుమెంట్ ఉన్నటువంటి షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే సెల్లర్ కావచ్చు, అమౌంట్స్ ఎనీ స్మాల్ మిస్టేక్స్ ఉండేటప్పుడు అప్పుడు మనం ఈ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా చేసుకోవాలి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, రెక్టిఫికేషన్ డీడ్ అనేది ఒకసారి ఒరిజినల్ డాక్యుమెంట్ రిలీజ్ అయిపోయిన తర్వాత సేమ్ డే నుంచి అంటే నెక్స్ట్ డాక్యుమెంట్ రిలీజ్ అయినప్పటి నుంచి మన తెలంగాణ అయితే 3 months వరకు కూడా టైం ఉంటుంది, ఆంధ్రాలో కూడా 3 months వరకు టైం ఉంటుంది. అదే కోర్టు ద్వారా కరెక్షన్ చేసుకునే సందర్భం అయితే మనకి ఎప్పుడైనా చేసుకునే అవకాశం ఉంటుంది. మన ఈ రెక్టిఫికేషన్ డీడ్ లో ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు, అడ్రస్ లో కరెక్షన్ చేసుకోవచ్చు, మనం ఇచ్చినటువంటి ఆధార్ కార్డులో ఏమైనా నంబర్స్ మిస్టేక్ పడితే ఆ మిస్టేక్స్ ని కవర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ విషయంలో ఏదైనా అంటే భూమి యొక్క కొలత, వాటి యొక్క హద్దుల విషయంలో కానీ, లేకపోతే సైజులు కానీ, అక్కడ స్క్వేర్ ఫీట్స్ స్క్వేర్ యార్డ్ రాసేటప్పుడు ఆ మ్యాప్ లో ఏదైనా కరెక్షన్ ఉంటే అక్కడ కానీ, అడ్రస్ లో కానీ అంటే ప్రాపర్టీ యొక్క అడ్రస్ లో కానీ, ఇట్లాంటివన్నీ కూడా వీటిలో స్మాల్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క రెక్టిఫికేషన్ డీడ్ లో. అయితే ఇక్కడ ఏమేమి చెయ్యలేము అంటే నేమ్ కరెక్షన్స్ అంటే సెల్లరు బయ్యర్ ఇద్దరు కూడా వాళ్ళ నేమ్స్ కరెక్షన్ చేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఓన్లీ ఫర్ స్మాల్ మిస్టేక్స్ స్పెల్లింగ్స్ మాత్రమే కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ రెక్టిఫికేషన్ డీడ్ లో. నెంబర్ 2 గుర్తుపెట్టుకోండి, ఇమీడియట్ గా మనం 3 months లో మనం ఆ డాక్యుమెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మళ్ళీ రెక్టిఫికేషన్ డీడ్ మళ్ళీ ఫ్రెష్ గా డాక్యుమెంట్ చేసుకోవాలి. దీనికి ఏమేమి కావాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం అంటే మళ్ళీ సేమ్ ఏదైతే మనం ఒక ప్రాపర్టీ సేల్ డీడ్ చేసుకునేటప్పుడు ఎవరైతే బయ్యర్ సెల్లర్ ఎట్లా వస్తారో వాళ్ళిద్దరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అటెండ్ అవ్వాలి. మళ్ళీ వారి యొక్క ఆధార్ కార్డ్స్ కూడా సబ్మిషన్ చేయాలి, వారి పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడైతే కరెక్షన్స్ ఉన్నాయని మనం ఏదైతే గుర్తించామో దానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ లో కూడా వాటిని మరలా మనం మెన్షన్ చేస్తూ ఏ మిస్టేక్స్ ఉన్నాయి మనం కరెక్షన్ చేయమని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్ గారికి ఒక రిక్వెజిషన్ కూడా పెట్టుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకోవాలి. దాంతోపాటు ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయిందో ఆ డాక్యుమెంట్ కూడా కాపీ మనం ఎక్కడ మిస్టేక్స్ అయినా సూచిస్తూ ఆ డాక్యుమెంట్ కాపీని కూడా చూపించాల్సి వస్తుంది. మనం ఏదైతే మదర్ డాక్యుమెంట్ ఉంటుందో అంటే ఎవరి నుంచి అయితే మనం ప్రాపర్టీ కొన్నామో అక్కడ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటివి ఇక్కడ మేము చేసుకున్న దాంట్లో మిస్టేక్స్ అయిపోయాయి కాబట్టి అవి వాటిని కూడా సూచిస్తూ మనం ఆ డాక్యుమెంట్ కాపీని కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. అయితే దీనికి ఫీజు ఎంత అంటే సుమారుగా ₹1000 నుంచి ₹1,00,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేమ్ కరెక్షన్స్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఇతరత్ర ఏమైనా కరెక్షన్స్ చేసుకునే సందర్భంలో వీటికి ఉండాల్సినటువంటి ఫీజు వివరాలు అయితే సుమారుగా ₹1000 నుంచి ₹1,00,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అది ఆ యొక్క భూమి సైజు, మార్కెట్ వాల్యూ, అక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్యూ దీన్ని బేస్ చేసుకుని కూడా ఈ కరెక్షన్స్ అనేవి సాధ్యపడే అవకాశం ఉంటుంది.
ఇది ఎక్కడ చేస్తారు అంటే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడైతే ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసుకున్నామో అదే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మళ్ళీ చేయాల్సి వస్తుంది. వేరే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మాత్రం చేసే అవకాశం అయితే ఉండదు. ఇది మనకి సెక్షన్ 13, సెక్షన్ 14 అండ్ సెక్షన్ 15 వీటి ప్రకారంగా మనకి అక్కడ ఎక్కడైతే ఈ మిస్టేక్స్ ఉన్నాయి ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అదేవిధంగా మనకి రెక్టిఫికేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తప్పులంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డాక్యుమెంట్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా లీగల్ వ్యాలిడ్ డాక్యుమెంట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్పెల్లింగ్ కూడా మిస్టేక్ లేకుండా చూసుకోండి. అంతకన్నా ముందు మీరు ఏదైనా డాక్యుమెంట్ చేసుకునేటప్పుడు నేను మరీ చెప్తాను, దగ్గరలో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ ని మీరు అప్రోచ్ అవడం. చాలా మంది ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్ లో ఉన్నటువంటి జస్ట్ నేమ్స్ కట్ కాపీ పేస్ట్ చేసిస్తారు, మీకు హడావుడ్ టైం అయిపోతుంది, వాళ్ళు ఏమో హడావుడ్ పెడుతుంటారు. ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంటుందంటే ఓపెన్ ప్లాట్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు, అంటే ఏదైనా ప్రాపర్టీ కంపెనీ ప్రాపర్టీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం ఎట్లా ఉంటుందంటే, ముందుగా మీరు ఏదైతే సేల్ చేయాలనుకుంటున్నారో అది మీకు ఒకవేళ మీకు ఎవరైతే ప్రాపర్టీ సెల్లర్ చేస్తున్నారో ఆయన దగ్గర డాక్యుమెంట్ తీసుకోండి. ఇంకా బెస్ట్ ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక అడ్వకేట్ ని సంప్రదించండి. ఆయన ఏం చేస్తారంటే తరోగా ఒరిజినల్ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకొని ఆయన కొత్తగా డ్రాఫ్ట్ రాసే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లాంటి రాసుకునేటప్పుడు మీకు చాలా మిస్టేక్స్ చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఆయన డాక్యుమెంట్ రాస్తారు, మీరు వీలైతే బయ్యర్ గా అంటే ప్రాపర్టీ మీరు పెట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీ సెల్లర్ కి ఇవ్వండి, ఆయన కూడా రీచెక్ చేసుకోమని చెప్పండి. ఇద్దరు బిఫోర్ ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు రోజే ఈ నేమ్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకొని అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆ ముందు రోజున వీలైతే చలనా కూడా ముందు రోజే కట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ రోజు రిజిస్ట్రేషన్ ఏ రోజు అనుకుంటారు ఆ రోజు ఒకే రోజు హడావుడి పడకుండా ముందంతా ప్రిపేర్ అయి చేసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ని లేకపోతే ఈ రెక్టిఫికేషన్ డీడ్ మళ్ళా చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఒకసారికి 2 సార్లు రీచెక్ చేసుకోండి. నేను మరీ చెప్తానండి, ప్రతి ఒక్కరు కూడా ఒక లీగల్ అడ్వైజర్ ద్వారా ఒక అడ్వకేట్ ద్వారా మీరు డాక్యుమెంట్ చేసుకోవడం వల్ల మీకు అది ఫీజెస్ చిన్న మొత్తంలో ఫీజెస్ ఉండొచ్చు, బట్ డాక్యుమెంట్స్ వాల్యూస్ ఇంపార్టెంట్ కాబట్టి అది మీకు లైఫ్ లాంగ్ ఉండే డాక్యుమెంట్. ఆ ప్రాపర్టీస్ మళ్ళీ మీరు మీ ఫ్యామిలీకి విల్డీడ్ గా రాయొచ్చు, లేకపోతే మీ కింద ఉన్న వారసులకి మీరు ఈ ప్రాపర్టీని పంచే ప్రయత్నం అంటే ఇది మదర్ డాక్యుమెంట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినట్లయితే ఆ తప్పును సవరించుకోవడం కోసం చెప్పి రెక్టిఫికేషన్ డీడ్ ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్ గా మీ మదర్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ ఏదైతే మీ ఒరిజినల్ ఏదైతే ప్రాపర్టీ కొన్నారో ఆ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకోండి, ఈ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే కరెక్షన్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే వాటిని గుర్తిస్తే ఇమీడియట్ గా మీరు కోర్టు ద్వారా, ఎందుకంటే టైం అయిపోయి ఉంటుంది, 3 months లోపల అయితే ఇమీడియట్ గా చేసుకోవచ్చు. 3 months దాటితే కోర్టు ద్వారా వెళ్ళి అది కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే న్యాయ వివాదాలను కోర్టు వివాదాలు కూడా మీ ప్రాపర్టీ చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎట్ ద టైమ్ వైల్ యు ఆర్ గోయింగ్ టు ద రిజిస్ట్రేషన్ ఆఫీస్. మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకునే ప్రాథమిక విషయాలు ఇవన్నీ ఉంటాయి. మీకు న్యాయపరంగా లీగల్ పరంగా ఇటువంటి విషయాలు మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రవీంద్రనాథ్ అడ్వకేట్.